ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి మేడం. ఏంటి మీరు ఎలా వచ్చారు ఏంటి? ఇక్కడ హెచ్ఆర్ఏ మెంబర్ తెమినా గారు మాకు రిఫర్ చేశారండి. సో ఈ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ ఉంటుంది. న్యూ కమర్స్ లైక్ ఐ మీన్ టు దిస్ రియల్ ఎస్టేట్ సిన్స్ 1 year. సో ఇట్లా యూస్ఫుల్ ఉంటుంది, మీకు రండి, విల్ గెట్ టు నో మోర్ న్యూస్. ఐ మీన్ బయట ఎట్లా ఉంది మార్కెట్ రియల్ ఎస్టేట్లో మీకు అంతా తెలుస్తుంది. సో చాలా డెవలపర్స్, బిల్డర్స్, ఏజెంట్స్ వీళ్ళందరూ వస్తారు. సో మీకు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని చెప్పారు. సో అందుకని ఇట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ అటెండింగ్ అండి. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ రంగం అంటేనే ఒక పురుషాధిక్యత ఉన్నటువంటి రంగం ఇది. దీంట్లో మీరు ఎట్లా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? అలా ఏం లేదండి, జెండర్ అలా ఏం లేదు. చెప్పాలంటే టు బీ ఫ్రాంక్, మేల్ మెంబర్స్ కంటే ఫీమేల్ మెంబర్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు. సో that's what I can assure. So yeah, it's a good I mean గుడ్ వే అండి. ఫీమేల్ మెంబర్స్ కూడా చాలామంది, నాకు తెలిసిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు రియల్ ఎస్టేట్లో. సో దే ఆర్ డూయింగ్ గుడ్ బిజినెస్. యా, ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఈ సమ్మిట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమని వచ్చారు ఇక్కడికి? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు అంటే అందరు బయట అంటున్నారు ఏంటంటే మార్కెట్ చాలా డల్ ఉంది అని అంటున్నారు, బట్ నాట్ ష్యూర్. సో ఇక్కడికి వస్తే ఇక్కడ చాలా చెప్తారు కదా, అంటే తెలుస్తుంది లోకల్ మార్కెట్ ఎలా ఉంది అని ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ చెప్తారు. సో లెట్స్ సీ అండి, అంటే ఏం చెప్తారో చూడాలి. ఇంకా నాట్ ష్యూర్ ఎలా ఉంటుందో. యా, చూద్దాం ఎలా ఉంటుందో. యా, ఐమ్ ఎక్స్పెక్టింగ్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారుగా, మొత్తం కూడా ఏదైతే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్ సమ్మిట్లో. ఎంతవరకు కూడా ఏదైతే ఈ జెంట్స్ ఎక్కువ ఉండే పరిస్థితిలో ఇక్కడ జెండర్ అనేది లేదు డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగం అంటే. ఎందుకంటే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే మెయిన్ ఏదైతే రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు గారు ఉన్నారో ఆవిడ కూడా ఫీమేల్. కానీ ఆవిడ ఎంత పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేయడం అనేది వీరందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది మరి ఇంకా మరిన్ని విషయాలు మనం రాజేశ్వరి గారు మరి అందిస్తారు. ఓకే, రైట్ మోహన్ గారు. ఎందుకంటే యాజ్ ఎ విమెన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే విమెన్ చాలామంది ఒకప్పుడు కొన్ని రంగాల్లో ప్రవేశం ఉండేది కాదు అంటారు, బట్ ఇప్పుడు జనరేషన్ అలా లేదు. ఛాలెంజింగ్ ఉన్న ప్రతి చోట కూడా మేము కూడా ఆన్సర్స్ చెప్పగలం అనే ఒక ఇంట్రెస్ట్తో అయితే విమెన్ కూడా వస్తున్నారు. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ అంటే కేవలం మెన్ మాత్రమే చేయగలరు, వాళ్ళకి సంబంధించిన బిజినెస్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళంతా కూడా విమెన్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో, పర్టికులర్గా హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే కనుక ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలామంది తెలుసుకోవడం కోసం అయితే సమ్మిట్కి వస్తున్నారు. సో మీ పేరు సార్? Yeah, my name is Zubair. Just a minute. Where are you from? I'm from Hyderabad. Okay. So what do you expect from this summit? I've been in real estate for the last 40 years. Okay, good. And of course, Hyderabad is, even in COVID times, Hyderabad was a real estate market when compared to all the other metros. And I see, especially with the Chief Minister's recent Davos visit and his investment that he has brought to our state, I look forward that there will be a lot of jobs creation, and subsequently the support system, the infrastructure as well as the housing is going to be on a high compared to the rest of the other cities of India. So as an experienced person, you want to give any suggestions to the youngsters? Primarily, real estate is a very noble profession. Unlike people who, especially in Hyderabad, anybody and everybody is in real estate. But real estate is something like it is, you are a trustee of somebody's dreams, trustee of somebody's emotion. If you learn to handle the trust of people, because when people buy houses, they start their dream right from the beginning of their career. And they build up their dream, and then as a real estate advisor or a broker or a service provider, our job is to see that they hold the trust and then fulfill their dreams in a way that you not only serve the individual, serve the society, and in turn you are serving yourself and your family. So as a real estate person, what you expect and what you want to get the policies from the government, and what type of support you want to get from the government? See, primarily from the government sector is that they have to provide ease and grace as far as the markets are concerned.
The present demand of the market is the low interest rates, and then the taxation part of it is also very primary, and ease of doing the business for the builders as well as for the construction industry. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గవర్నమెంట్ పాలసీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ సమ్మిట్ ద్వారా 40 years నుంచి కూడా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండి కూడా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటన్నింటికి కూడా ఒక ఆన్సర్ దొరుకుతుంది అనే ఒక ఉద్దేశంతో అయితే ఉన్నారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడదాం. సార్ మే ఐ నో హూ ఆర్ యూ? I am a realtor. My name is Rahul Singhal. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Hyderabad only, ma'am. ఓకే. Basically from Delhi, but I am settled in Hyderabad for last 40 years. వాట్ డూ యూ లైక్ ఇన్ హైదరాబాద్ పర్టికులర్? I like the idlis and the button idli, small dosa, and biryani, and nowadays jalebis, pungulu. So these are the items which I'm a foodie, so I'm telling you about food items. Otherwise, here number of tourist places have come up. In every corner of the Hyderabad, we are getting good properties. Temples. In all aspects, Hyderabad is a very good city among number all the one city, ma'am. metropolitan cities and primary yes. cities. Sir. It's So a wonderful one thing I place want to know, sir. Yeah. So what do you expect from this summit particularly? This summit should solve some of the real estate problems which we are facing. So that problem, they should give immediate permission. Like suppose one land is agriculture land, we want to convert it into residential. So permission, it should come quickly. Why there should be delay? Convert residential property, the time taken is too much. It should be reduced. So the zone conversion should come easily. And this GST should go out, ma'am. It's a burden. That is a big burden to the Burden, common ma'am. people, I Already think. we are yeah. paying 7.6% registration charges, then GST. Why GST, ma'am? That's why people want to purchase new It is not good, ma'am. second-hand GST. houses. GST is very, very bad thing. It should go. Then registration charges should come down. Why government, what they are doing? Why government is taking 7.6% registration charge. What is their duty? They are only a witness to the property transaction. They have no responsibility. So that should come down. సో చూసారు కదా, అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకుంటే కనుక చాలా డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో చాలా ఎక్కువగా జరుగుతోంది. దానికి తగ్గట్టుగా అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అయితే అట్ ద సేమ్ టైం పర్మిషన్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రాజెక్ట్స్ చేపట్టాక రావాల్సిన కొన్ని అనుమతులు కానివ్వండి, లేకపోతే ఇందాక చెప్పుకున్నాం కదా జిఎస్టీకి సంబంధించి కూడా చాలా బర్డెన్ అవుతుందని చెప్పేసి డెవలపర్స్ అందరూ కూడా చాలామంది చెప్తున్న అంశమే. సో ఆల్రెడీ చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళతో ఒకరితో ఒకరు కొలాబరేట్ అవుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా మంది ఇక్కడ చేరుకున్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మా మణికొండ అండి. సో మీరేంటి డెవలపరా, ఇన్వెస్టరా? కాదండి, నేను యాక్చువల్గా ఏకే ప్రాపర్టీస్ అండి, కన్సల్టెంట్, ప్రాపర్టీ కన్సల్టెంట్. సో మీరు ఈ సమ్మిట్ ద్వారా మీరు ఏం తెలుసుకుందాం అనుకున్నారు? మీరు ఈ సమ్మిట్కి అటెండ్ అవ్వడానికి ఒక కాజ్ అంటే ఏం చెప్తారు? రీజన్ అంటే యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ లైక్ ప్రజెంట్ అండ్ పాస్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమవుతుంది అంటే విఐపీస్ అంటే వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేస్తారు కదండి. దానివల్ల ఇంకా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని కస్టమర్కి రీచ్ అయ్యి రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ సజెస్ట్ చేస్తామండి. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఈస్ అ మీటింగ్ అండి. సో అంటే ఇప్పటివరకు మీరు కొన్ని రంగాలకు సంబంధించి మీట్ అయి ఉంటారు కదా, సో ఆ కొలాబరేషన్స్ కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యా, డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అంటే మాకు యాక్చువల్గా ఐ హ్యావ్ 19 years ఎక్స్పీరియన్స్ ఇన్, అంటే నేను కంపెనీలో పనిచేశాను. జస్ట్ 9 months బ్యాక్ ఐ స్టార్టెడ్ మై ఓన్ కన్సల్టెన్సీ. నాకు ఓన్లీ అంటే మీన్స్ బిల్డర్ పరంగానే తెలుసు. ఐ డోంట్ నో అబౌట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హైదరాబాద్లో ఇన్ఫ్రా ఎలా డెవలప్ అవుతుంది అలాంటివి తెలియదు కదండి. అలాంటి అదర్ యాక్టివిటీస్ కూడా ఇందులో దీనివల్ల తెలుస్తుంది. అది మెయిన్ మోటో అండి. సో ప్యానెల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. మీకు చాలా సందేహాలతో ఉన్నారు కనుక పార్టిసిపేట్ చేస్తారు. డెఫినెట్లీ. మరి ఇక్కడ జరుగుతున్న కొలాబరేషన్స్ ఏమైనా మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నారా సమ్మిట్లో? యా, డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ యూజ్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మీరు చెప్పండి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి సమ్మిట్కి వచ్చారు? అసలు మీరెవరు డీటెయిల్స్ చెప్పండి. నా పేరు రిజ్వాన్ అండి. నేను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. నేను హైదరాబాద్ మార్కెట్ గురించి ఎలా ఉండబోతుంది, మాకు ఏం అవకాశాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవటానికి నేను ఈ సమ్మిట్కి వచ్చానండి. అంటే మార్కెట్ రియాలిటీస్ గురించి తెలుసుకోవడానికి వచ్చారు. అట్ ద సేమ్ టైం భూభారతికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా?
నాకేం లేవండి, ఎందుకంటే నేను అపార్ట్మెంట్స్ విల్లాస్లోనే నేను డీల్ చేస్తున్నాను, ఓపెన్ ల్యాండ్స్ చేయట్లేదు. బహుశా అందుకని నేను ఆ భూభారతి మీద నేనేం దృష్టి పెట్టలేదండి. అంటే చాలామంది మేము కూడా రియల్టర్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి కొన్ని పర్మిషన్స్ వచ్చే విషయంలో కానివ్వండి, పర్టికులర్గా జిఎస్టీ విషయం అనేది చాలా బర్డెన్గా మారుతుందని చెప్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వాటి గురించి ఏమైనా మీరు చర్చించే అవకాశం ఉందా ఇక్కడ? నాకు అంత ఐడియా లేదండి ఆ విషయం గురించి. సో చూసాక సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఇక్కడికి వస్తున్నారు. సో చాలా అంశాలు తెలుసుకోవాలనుంది, చాలా అంశాలకు సంబంధించి అంటే పర్టికులర్గా చెప్పుకుంటున్నాం కదా, అఫోర్డబిలిటీ ఇన్ హైదరాబాద్ గురించి మాట్లాడాలని ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మరీ ముఖ్యంగా హైదరాబాద్ అయితే అన్ని వైపులా నలుదిశలో కూడా వ్యాపిస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం, ఒకరితో ఒకరు కొలాబరేట్ అవుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. పరిచయం అంటే కొత్త కొత్త ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ కూడా మీట్ అవుదాం అనుకొని సమయం లేకనో లేకపోతే వేరే సందర్భాల్లోనూ మీట్ కాలేక చాలామంది కూడా ఇక్కడ కొలాబరేట్ అవుతున్నారు. వారందరూ కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకా చాలామంది అటెండ్ అవుతున్నారు. సో ప్యానల్ డిస్కషన్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంటుంది అంటలో సందేహం లేదు. సో చెప్పండి సార్, మీరు? ఐఎమ్ సయ్యద్ అలీ నవాజ్ ఫ్రమ్ హానూరెడ్డి రియాలిటీ హైదరాబాద్ బ్రాంచ్. ఓకే, సో ఈ సమిట్ ద్వారా ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? జస్ట్ ఇంటరాక్షన్ అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనుకుంటామని చెప్పేసి వచ్చాము. సో ఇప్పటి వరకు మీరు హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్లో కానీ ఏమైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటని చెప్తారా? కన్స్ట్రక్షన్స్లో అయితే ఏం లేదండి. వీఆర్ జస్ట్ రియల్టర్స్, వీఆర్ ఇంటూ సెకండరీ మార్కెట్ యాక్చువల్లీ.